నమస్తే సార్, గుర్తున్నామా? ఎవర్రా మీరు? మీరు శారదా స్కూల్ పాత బ్యాచ్ సార్. గుర్తొచ్చారు. ఏం చేస్తున్నారు నాన్న? మీరు చెప్పిన టైం సెన్స్, డిసిప్లిన్, ఎడ్యుకేషన్, ఫ్రెండ్షిప్, మారల్ వాల్యూస్ వల్ల లైఫ్లో బాగా సెటిల్ అయ్యాం సార్. ఈ అబ్బాయి ఎవరన్నా చిన్నప్పుడు ఎడ్యుకేషన్ ఏమో డిసిప్లిన్ వద్దని వెళ్ళిపోయాడు కదా సార్. రిషి. బాగున్నావా నాన్న? బాగున్నాను సార్. ఏం చేస్తావు నాన్న ఇప్పుడు నువ్వు? దీపక్ దగ్గర డ్రైవర్గా పనిచేస్తాను. అదేంటి, మీరు చాలా రిచ్ ఫ్యామిలీ కదా. మా ఫాదర్ బిజినెస్లో లాస్ అయ్యి డబ్బులు మొత్తం పోయినాయి సార్. అయ్యో, మరి మీ పేరెంట్స్ హెల్త్ ఎట్లా ఉంది? మా మదర్ హెల్త్ బాగోక ఫ్యామిలీ మొత్తం నా మీద డిపెండ్ అయ్యింది సార్. మరి నీకు ఎవరు హెల్ప్ చేస్తారు? ఈ 3 ఫ్రెండ్స్ హెల్ప్ చేస్తున్నారు సార్. అవునా? నీకు ఎడ్యుకేషన్కి ఎప్పటికీ లేట్ అవ్వదు. నేను నీకు ఇప్పుడు ఎడ్యుకేషన్ నేర్పుతాను. నిన్ను మంచి స్థాయిలో ఎదిగేలా చేస్తాను. నువ్వు నీ జాబ్ చేసుకొని ఖాళీ దొరికినప్పుడు నా దగ్గర మన స్కూల్ దగ్గరకు వస్తే నేను నీకు ఎడ్యుకేషన్ చెప్తాను. థ్యాంక్ యూ సార్. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. టీచర్ చెప్పే ప్రతి ఒక్క పదం మన జీవితంలో చాలా ముఖ్యమైనది. అందువల్ల మనం గురువు మాట వినాలి. ప్రతి గురువు కూడా పిల్లల మీద ద్వేషంతో కానీ కోపంతో కానీ పనిష్మెంట్ ఇవ్వరు. వారు బాగు కోసమే. ఒక శ్రామికుడు ఎంతో కష్టపడి ఒక బిల్డింగ్ అనేది నిర్మిస్తాడు. అదేవిధంగా ఒక ఉపాధ్యాయుడు ఒక విద్యార్థి యొక్క భవిష్యత్తును నిర్మిస్తారు.